హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు దాకా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో చాలా టెక్నాలజీస్ గురించి చెప్పాను. మైక్రో సర్వీసెస్, ఇంకా రియాక్ట్, స్ప్లంక్, ఇంకా చాలా టెక్నాలజీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాదాపు 149 వీడియోస్ ఇప్పుడు దాకా చేశాను. ఇది 158th వీడియో. సో ఇందులో నేను బేసిక్ అసలు స్ప్లంక్ అంటే ఏంటి అనేది చాలా త్వరగా చెప్దాం. అసలు దాని గురించి బేసిక్గా అర్థం చేసుకునేలాగా చెప్దామని. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రపంచంలో చాలా డేటా పెరిగిపోతుంది. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి అయినా చాలా డేటా వచ్చేస్తుంది ఇంటర్నెట్లో. దీని గురించి మెయిన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ మెషిన్స్ పెరిగిపోవటం వల్ల, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోవటం వల్ల, ఇంకా డివైజెస్ పెరిగిపోవటం వల్ల ఇవన్నీ మెయిన్ అవుతున్నాయి. ఈ మెషిన్ డేటా అనేది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అదంతా చాలా స్ట్రక్చర్లో ఉండదు, కానీ ఇదంతా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఎఫిషియన్సీ బాగా, విజిబిలిటీ బాగా ఉంటే బిజినెస్ చేయటానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అందుకే మనం స్ప్లంక్ వాడతాము. ఈ స్ప్లంక్ ఎందుకు వాడతామంటే మెయిన్ ఈ మెషిన్ డేటా, ఈ మొత్తం డేటా ఏదైతే ఉందో ఇది ఒక ఛాలెంజింగ్ డేటా. ఎందుకంటే ఇది ఒక సిస్టమ్ అడ్మిన్ ఎవరైనా ఉంటే కనుక ఇది ఏంటి, ఎక్కడ తప్పయింది, అసలు హార్డ్వేర్లో తప్పయిందా, లాగ్స్లో తప్పయిందా అని చెక్ చేసుకుంటూ ఉంటాడు. అసలు నక్షల్లో చెప్పాలంటే చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అర్థం చేసుకోవటానికి. సో ఒక అన్స్ట్రక్చర్డ్గా ఉంటుంది, అంటే కరెక్ట్ స్ట్రక్చర్గా ఉండదు, ఒక స్ట్రీమ్ లైన్డ్గా అంటే కరెక్ట్గా ఫార్మాట్లో ఉండదు. అందుకనే చాలా అనాలిసిస్ కావాలి, విజువలైజేషన్ కావాలి దాన్ని అర్థం చేసుకోవటానికి. చాలా ఇంపార్టెంట్ డేటా, కానీ ఒక కరెక్ట్ ఫార్మాట్లో ఉండదు. ఈ డేటా అంతా 10 సంవత్సరాల నుంచి కలెక్ట్ చేసిన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా అనమాట. సో దీనికోసం ఇక్కడే మనకి స్ప్లంక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అసలు స్ప్లంక్ ఏం చేస్తుందంటే ఇది ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్. ఏదైనా వెతకటానికి, ఏదైనా చెక్ చేసి ఆలోచించి అనలైజ్ చేయటానికి, ఇంకా విజువలైజ్ చేయటానికి దేన్ని ఒక మెషిన్ డేటా. ఈ డేటా మొత్తం చాలా వెబ్సైట్స్లో, రకరకాల అప్లికేషన్స్లో, ఎన్నో సెన్సార్స్లో, ఎన్నో డివైజెస్లో ఈ డేటా ఏదైతే ఉందో ఇది చాలా చక్కగా సర్చ్ చేస్తుంది, అనలైజ్ చేస్తుంది, విజువలైజ్ చేస్తుంది. సో ఆ మెషిన్ అంతా మన డేటా కంటిన్యూస్గా చూసి అనలైజ్ చేయటమే చాలా ఇంపార్టెంట్ వాల్యూ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో స్ప్లంక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా డివైజెస్ చాలా కన్నా చాలా బెటర్గా ఇది యాక్సెస్ చేసి రన్ చేస్తుంది. చాలా ఎఫిషియెంట్, చాలా ప్రాసెసర్స్ మీద చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. డేటా కూడా ఏం డిస్టర్బ్ అవ్వదు. ఈ టెక్నిక్ మనము చాలా హెల్ప్ అవుతుంది. ఇంతకుముందు చాలా విషయాలు చాలా బాటిల్ నెక్గా ఉన్నాయి కూడా చాలా ఈజీగా చేస్తుంది. దాంతోపాటు స్ప్లంక్ ఇంకా చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అది ఇప్పుడు దాకా చెప్పింది చాలా కొద్దిగా చెప్పాను నేను. ఏంటంటే ఇప్పుడు మనకి డేటా ఒకవేళ ఎక్సెల్ షీట్లో CSV ఫార్మేట్లో ఉన్న, JSON ఫార్మేట్లో ఉన్న, ఏ ఫార్మేట్లో ఉన్నా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకుని లైక్ స్ప్లంక్ని కన్ఫిగర్ చేసుకుని అలర్ట్స్ అయినా, లేకపోతే ఈవెంట్ నోటిఫికేషన్స్ అంటారు, అంటే ఏమైనా ఈవెంట్స్ రన్ అవుతున్నా అదంతా ఇమీడియట్గా మనకి కన్ఫిగర్ చేసుకోవచ్చు. అసలు మనం కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయొచ్చు, అంటే ఏం జరుగుతోంది, అసలు ఆ స్కేలింగ్ జరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డేటా అంతా మనం కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా నాలెడ్జ్ క్రియేట్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్స్ మీద అండ్ ఇంటెలిజెన్స్ మీద. సో ఈ టైప్ హెల్ప్ ఉంటుంది చాలా. ఇంకా చాలా ఉంటాయి. సేవ్డ్ సర్చెస్, మనం ఆల్రెడీ సర్చ్ చేసి సేవ్ చేసుకోవచ్చు, అవి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఈవెంట్ టైప్స్ చూసుకోవచ్చు, లుక్అప్ డేటా, రిపోర్ట్స్ తయారు చేసుకోవచ్చు, అలర్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మొత్తం ఇంటెలిజెన్స్ అనమాట. చాలా సిస్టంలో చాలా ఇంటెలిజెన్స్ ఉంది. అందుకనే చాలా పెద్ద డేటాని మనం స్ట్రీమ్ లైన్ చేసుకోవటానికి, ఒక ప్రాపర్గా మనం యూస్ చేసుకోవటానికి ఈ స్ప్లంక్ చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ నేను ఒకటి చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది సరిగ్గా మనం ఒక సిస్టమ్ పెర్ఫామ్ చేసుకోవటానికి ఏదైనా ఒక ఇష్యూ ఉన్నా సరే మనం వెంటనే ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు. డెవాప్స్ ఇంజనీర్స్ వాళ్ళు ట్రబుల్ షూట్ చేస్తారు ఫెయిల్యూర్ కండిషన్ ఏమైనా ఉన్నా. ఇంకా బిజినెస్ మానిటర్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా కావాలని ఇన్వెస్టిగేట్ చేసుకోవాలంటే ఒక పర్టికులర్ అవుట్కమ్ గురించి చాలా ఈజీగా సర్చ్ చేసుకుని డాష్బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. రకరకాల డాష్బోర్డ్స్ మనకి ఏంటంటే మనకి ఎక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంది, ఎన్ని APIs యాక్సెస్ ఉంది, లేకపోతే ఆ నంబర్ కావాలంటే మన డేటా అంతా మన క్లయింట్స్ కన్నా మనకి మెయిన్ పీపుల్కి కావాలంటే, హైరార్కీలో ఉన్న సీనియర్ పీపుల్ కావాలంటే ఈ డేటా అంతా చాలా చక్కగా మనం డాష్బోర్డ్లో మనం చూపించుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు, తర్వాత కావాలంటే యూస్ చేసుకోవచ్చు తీసుకుని. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్స్ అన్నీ స్ప్లంక్లో ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నది చెప్పాలి మీకు. ఈ హెల్త్ కేర్ డేటా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అది చాలా రిమోట్లీ చాలా పేషెంట్స్ ఉంటారు, చాలా డిఫరెంట్ డివైజెస్లో ఉంటుంది, లైక్ సెన్సార్స్లోని రకరకాల డివైజెస్లో ఉంటుంది. ఈ స్ప్లంక్ ఏం చేస్తుందంటే ఈ డేటాను ప్రాసెస్ చేస్తుంది. ఏమన్నా అబ్నార్మల్ యాక్టివిటీ ఉన్నా
అంటే సరిగ్గా నార్మల్గా లేని ఏదన్నా పేషెంట్స్ ఇంటర్ఫేస్ స్ప్లంక్ దీన్ని అచీవ్ చేస్తుంది. ఎలాగా? హెల్త్ కండిషన్ ఈ డేటా అంతా ప్రాసెస్ చేసుకుని ఒక పేషెంట్ ఒక హెల్త్ కండిషన్ రియల్ టైంలో ఎలా ఉంది, పేషెంట్ హెల్త్ రికార్డు అనలైజ్ చేసి అసలు ఈ ప్యాటర్న్స్ అని చెక్ చేస్తుంది. అంటే తనకున్న సివియారిటీ ప్రకారం దాని ద్వారా అలర్ట్స్ ఇస్తుంది డాక్టర్కి, పేషెంట్కి. ఈ హెల్త్ డిగ్రేడ్ అవుతే, పేషెంట్ హెల్త్ తగ్గితే కనుక మనం అలర్ట్స్ ఇవ్వచ్చు. ఎందుకు తగ్గిందో అదంతా మొత్తం ప్యాటర్న్ ఆ డేటాతోటి మనం స్ట్రీమ్ లైన్ చేసుకోవచ్చు. సో అలా సింపుల్గా మీరు చెప్పాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు. సో ఇలాగ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్ప్లంక్ వల్ల. సో ఇది నేను చెప్పాలంటే మెయిన్ స్ప్లంక్ గురించి. దట్స్ ఇట్, ఐఎమ్ డన్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.